హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. అదేమిటో మరి ఎటొచ్చి నేనే కదా ఇలా ఉండిపోయింది. వీడియో చూస్తున్నారు కానీ కోతంత లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే పనిలో ఉండండి. మరి ఈరోజు రాహు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? సభ్య సమాజంలో ఆడది అంటే ఇంత బరి తెగింపుతో ఉంటుందా అనిపించే వాళ్ళు వైసీపీలోనే తారసపడతా ఉంటారు. ఈవిడ ఊరు తెలియదు, ఎక్కడుంటుందో, అసలు ఏమి చేస్తుందో తెలియదు, కానీ రోజు సెల్ఫీ వీడియోల్లో బూతులు పంచాంగం మొదలు పెడుతుంది. పోసానికి బోరుగడ్డకి క్రాస్ బ్రీడ్ అనిపించే ఈ మహాపతివ్రతే శ్రీరెడ్డి. ఇదిగో శ్రీరెడ్డి, నీ గోలైందో నీ కడుపు మంట ఏందో కక్కే ఆలస్యం చెయ్యి మాక. అవతల నాకు బోలెడు పనులు చచ్చాయి కానీ నువ్వు మొగోడు అయితే ఫేస్ టు ఫేస్ జగనన్న గురించి, జగనన్న చేసే రాజకీయాల గురించి మాట్లాడరా. ఆడని నాకొక్క టీడీపీ పెంచుకుని బిస్కెట్లు వేస్తే మురిగే పెచ్చనా కొడక నల్ల పందికిను ఇంకే అసలు ఏం చెప్పాలి, నల్ల చింపాంజీకిను నల్ల పందికిను క్రాస్ బ్రీడ్ లో ఉంటావు కదరా ఏనుగునా కొడక. నోరు తెలిస్తే బూతులు అసలు ఏటా నోటుకొచ్చినట్లు వాగే వాళ్ళకు కూడా కొత్త ఐపీసీ సెక్షన్ లో శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ఇదిగో హోమ్ మినిస్టర్ అనితమ్మ అర్జెంట్ గా ఈ నోటి దోల శ్రీరెడ్డి ఎక్కడున్నా రాష్ట్రాలు దాటైనా సరే అరెస్ట్ చేసి చెప్పకూడు రుచి చూపించాలి. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉండాలో తెలుసా? మరోసారి మాట తోలనాడాలి అంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఏంటి వణుకు పుట్టాలి? అది సరే గాని శ్రీరెడ్డి, ఎవరిని తెగ తిడతా ఉన్నావు? పేరు చెబితే లోపల వేస్తారని భయపడి అట్ట ఊరు పేరు లేనోని తిడుతున్నావా? నువ్వు చెప్పి ఆ క్రాస్ బ్రీడ్ పోలికలు ఒక్క బోరుగడ్డ అనిల్లోనే కనిపించాయి. మరి ఆతగాడిని తిడుతున్నావా? అయినా ఇంకా జగన్ పేటిఎం సెల్లర్ నీకు గాని స్పెషల్ గా కవర్లో పెట్టి పంపుతా ఉన్నాడా ఏంది? ఆట అద్దు పొద్దు లేకుండా సూడు పంది అవతారంలో కెమెరా ముందుకు వచ్చి మరీ తిడతా ఉన్నావు. ఆడోళ్ళతో రాజకీయాలు చేసే ఈ యదవా ఆడంగి యదవకి ఓ కొట్టేస్తున్నాడు బల్లలు. నువ్వు బల్లలు కొట్టడానికి అక్కడ దాకా ఎందుకురా బాబు? నీ ముఖం అక్కడ చూడలేక పంపించేశారా ఏంటి? సాల్లే ఛై, నీ నా కొడుకుల గురించి నాకు టైం వేస్ట్. నేను జిమ్ముకు పోవాలి నాయనా. సూడు శ్రీరెడ్డా, నువ్వు అట్ట చేప పెట్టకుండా లేచిపోతే అట జిమ్ముకు పోతావని నీ జిమ్ అడుపోను రాకాసిలాగా అడ్డమైన నాన్ వెజ్లు తిని పెంచకపోతే కూరగాయలు పండ్లు తినొచ్చుగా. తినడం ఎందుకు? దాన్ని కరిగించడానికి జిమ్ముల చుట్టూ తిరగడం ఎందుకు? నిన్ను సెల్ఫీ వీడియో తీయమన్నా త్రాష్టుడు ఎవరు? నీకు నువ్వే వీడియో చేసుకుంటా ఉన్నావుగా, మళ్ళీ ఎందుకు తెగ బిజీ అన్నట్లు బిల్డప్లు? చూడు శ్రీరెడ్డి, దేనికైనా ఓ పద్ధతి పాడు అంటూ ఏడుతుంది. నువ్వు పద్ధతిని వదిలేసి పాడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. పాపం జగనన్నా అని తెగ ఏడ్చావు. ఏమైంది? వైసీపీని ఈ రోజో రేపో కాంగ్రెస్ లో కలిపేస్తా ఉన్నాడట. నీ భాషలోనే చెబుతాయి. అక్కడ పార్టీ లేదు, బొక్క లేదు. నువ్వెందుకు అంతలాగా చింపేసుకుని ఆరేసేసుకోవడం? ఆ పంచి ప్రభాకర్ గారు చూడు ఎంచక్క జగన్ పొగిడిన నోటితోని యమహా తిట్లు తిడతా ఉన్నాడు. దాన్నే లౌక్యం అంటారు. అది నీలో ఏ కోసానా లేదు పాపా. నాకు జిమ్ముకు టైం అవుతుంది. అంటే ఆనందం తట్టుకోలేక విచార వదనంతో ఒక ఏడుపు ఏడుద్దామని చెప్పేసి లైవ్ పెట్టాను అనమాట. ఏంటి వీళ్ళతో మాట్లాడుకుంటే ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది. ఈ దరిద్రుడు మొత్తం మడతెట్టేసి జగన్ని పార్టీ సీఎం కుర్సీని మడతెట్టేశారు. సాల్దా అయినా నిన్ను లైవ్ లోకి వచ్చి భూత పురాణం చెప్పమంది ఎవరు? అది నోరా సెప్టిక్ ట్యాంకా? అది సరే, ఏంటి ఒక్కొక్కటి సర్దుకుంటా ఉన్నావు? కొంపదీసి ఊరొదులు కానీ పారిపోతున్నావా? నువ్వు ఏ కలుగులో దాక్కున్నా ఏపీసీఐడి వెతికి నిన్ను తీసుకొచ్చి ఘన సన్మానం చేసి తీరుతుంది. అలాగే వాగులో కలిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. కానీ
అస్సలు టైం దొరకట్లేదు, నాకు తీరిక అనేది దొరకట్లేదు. కానీ ఒక్కొక్కడికి ఎవరికి పెంట పెట్టాల్సింది ఆడి పెంట ఆడికి పెట్టేస్తేనే కానీ అనవసరంగా మన దగ్గర ఉండిపోతే ఆడి కంప మనకి ఎందుకు? ఆడిళ్లలో ఆడి పెంట పెట్టేస్తేనే కానీ మనకు మనసు ఒప్పదు. తొందరలో వాళ్ళది ఎవరిది వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏంటి ఇదిగో నువ్వు మరీ అంత క్లోజప్ లోకి రాకు, జనం జాడుచుకుని సాగుతారు. నువ్వు అనేదేదో నీదో పెట్టుకున్నావో, ఏంది ఇంత కంపుదానం అనుకోలేదు. ఆయన దారిని పోయి అడ్డమైన దరిద్రాలు నీ ఒంటికి రాసుకుంటే గజ్జి తావరలో రాగలవు. ఆ తర్వాత జాలిం లోషన్ బొక్క చీచి నీ యాదవ భాష నాకు అంటుకుంటూ ఉంది. ఆ మొత్తం మీద ఈ లైవ్ వీడియో నా కాలు దాటి ఒక్క కాలు కాదు, ఏళ్ళు అంటే చాలు చచ్చిపోతాడు ఆడు. ఎందుకంటే తాగుపోతు నా కొడుకు, ఆడి దగ్గర ఏం బలం ఉంటుంది? ఒక్క యవ్వనంతో ఉన్న పొలిటీషియన్స్ వచ్చారు, మీలాంటి ముసలి పక్కకి మింగేంటారా దరిద్ర నా కొడుకల్లారా. చూడలేక సస్తున్నాం. టీవీ పెడితే ఏదైనా న్యూస్ ఛానల్ పెడితే చాలు చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లా పోయి రంగా అన్నట్టు ఈవినింగ్ అయ్యేసరికి నలుగురు పనికి మాలిన యదవులందరినీ తీసుకొచ్చి ఆ కొలికిపాడి ముక్కులో పొక్కుగాడు ఆడిని తీసుకొచ్చి ఆడు పెద్ద ఇలా చేతులు కట్టుకుని తలపాగా ఓడి చుట్టేసుకుని ఆడు పనికి మాలిన కొడుకు 4 కబుర్లు చెప్తే ఈడంతా ఏంటమ్మా రివ్యూలు ఇచ్చేవాళ్ళ ఇళ్ళు ఏంటి? వాళ్ళు ఎవరు? పొలిటికల్ రివ్యూవర్సా? వాళ్ళ బొక్కేం కాదు. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పెళ్ళం దగ్గర కుక్కని పేరులాగా కూర్చుని కుక్కల్లాగా ఇంట్లో పని చేసుకునే కుక్కలు, వాళ్ళకి కనీసం పని కూడా లేదు. వాళ్ళు చెప్పే పనికి మాలిన మాటలన్నీ మన లాంటి పనికి మాలిన వాళ్ళు రాలి. ఇదిగో నిన్ను నువ్వు పనికి మాలిన దాని అనుకో, తప్పులేదు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మానవు అని నన్ను కూడా కలపు, అర్థమైందా? అప్పటికి మా కేట్టైకు చెబుతానే ఉన్నా, ఈ పరమాణం ఉండే పతివ్రతతో మనకు వద్దురా అని వింటే కదా 3 రోజులకు ఒకసారి శ్రీరెడ్డిని పిలువు అంటూ తెగ ఎంట పడతాడు. అతడికి నీలో ఏం నచ్చిందో ఏం చూసి జొల్లు కారుతా ఉన్నాడో ఇప్పుడు చూడు, నీ ఇమేజ్కి డ్యామేజీ అయిపోతా ఉంది. అది సరే, బైరెడ్డితో పెళ్ళి అన్నారు, ఎంతవరకు వచ్చింది? ఆ కథ ఏంటి ముందు అది చెప్పు. ఈవెన్ మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా మొన్న నీకు కూడా పెట్టాల్సిన పెంట బాగా భారీ మొత్తంలో పెట్టకపోతే నా కొడక నీ శ్రీరెడ్డి కాదు ఏంట్రా? మళ్ళీ నేను లైవ్ పెట్టేసరికి రెడీ చేయి నా కొడక. అది పొలిటికల్ పార్టీయా చెప్పు, లేకపోతే ఒక మతాన్ని నమ్ముకుంటూ నడిపిస్తున్న పార్టీయా, లేకపోతే ఓన్లీ ఫండ్స్ కోసం నడిపిస్తున్న ట్రస్టా ఏంటి? ఒక క్లారిటీ ఇవ్వు, అర్థమవుతుందా? అట్లీస్ట్ నా లాంటి కొంచెం అన్న జ్ఞానం ఉన్న, పరిజ్ఞానం ఉన్న, విజ్ఞానం ఉన్న ఒక లేడీకి నువ్వు సమాధానం చెప్పరా. నాది కంప్లీట్ గా పొలిటికల్ కి సంబంధించి కాదు కాబట్టి నేను ఏం పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. కానీ కనీసం నాలో ఉన్న జ్ఞానంలో అట్లీస్ట్ మీకు ఇంత ఉన్నా కూడా మీరు ఈ టిట్ ఫర్ టాట్లు 100 రాయొచ్చు. అదేందమ్మాయి అంత కాదన్నా కాబోయే మొగుడు మనగాడు అని నిన్న మొన్నటి వరకు చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పట్టుకుని అట్టా బూతులు తిడతా ఉన్నావు. ఇందాక క్రాస్ బ్రీడ్గాడు అన్నావు, అది బైరెడ్డినేనా? శుభ్రంగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటావు అనుకుంటే బైరెడ్డి కూడా యాండిచ్చాడా ఏంది? ఇక నీ బ్రతుకు సెంతలపూడి బస్ స్టాండే అన్నమాట శ్రీరెడ్డి. ఆ ఎక్స్ప్రెషన్ లేని బైరెడ్డినా నీకు కొత్త జీవితాన్ని కళ్ళు మూసుకుని అయినా ఇస్తాడనుకుంటే ఇలా జరిగిందేంటి శ్రీరెడ్డి? ఇక నీ జాతకంలో పోసాన్ లాంటి జెంటిల్ మ్యాన్ 3వ పెళ్ళో 4వ పెళ్ళో చేసుకోవడం తప్ప ఇంకెవరూ నీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇక సాలే, బయలుదేరు జిమ్కి. సరే బాయ్. నిన్ను దిగుడు బావిలోకి నెట్టేయ్యా ఆపు నీ యాదవ బిల్డప్లు. నువ్వు పెద్ద సెలబ్రిటీవి మరి. బాయ్ అంట బాయ్. నిన్ను చూస్తా ఉంటే ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నది చండాలంగా ఉంది. పోపో, ఇక మళ్ళీ రాకు, దరిద్రం పోయింది. చెవుల్ని నోటిని శుద్ధి చేసుకుంటాం చాలే, పో చీరెడ్డా.